ప్రజాపాలన ప్రజలు అనుకున్నట్టుగా ప్రజాపాలన కొనసాగుతుందా? అట్లా ఎక్కడైనా దాఖలు కనిపిస్తా ఉన్నదా? ఎక్కడ అంటే ఎక్కడ కూడా లేదు. 15 నెలలు అంటున్నారు కదా, 15 నెలలు కాదు, ఆల్రెడీ 15 సంవత్సరాల కిందట ఎలా జరిగిందో కాంగ్రెస్ హయాంలో అప్పుడు అంతకంటే ఎక్కువ ఇప్పుడు జరుగుతుంది. దీన్ని జనాలు కూడా గుర్తిస్తున్నారు, చూస్తున్నారు. ఎక్కడికున్నా కూడా మళ్ళీ కేసీఆర్ రావాలా, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే దయాకర్ కూడా రావాలంటున్నారు. కానీ ఎక్కడ వాళ్ళు చేసింది కూడా ఏం లేదు, ఎక్కడ ఏం లేదు. మాసుడి కార్యకర్తలు కూడా ఎక్కడైనా చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, భయపట్టిస్తున్నారు, జైలు పంపుతున్నారు. అదే జరుగుతుంది తప్ప ఏం లేదు దాంట్లో. నువ్వు ఫస్ట్ బీఆర్ఎస్లో ఉండి తర్వాత కాంగ్రెస్ అధికారం రావంగానే ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి 2-3 నెలలకే మళ్ళీ బీఆర్ఎస్లో ఎందుకు వచ్చినావు అంటే ఏమని చెప్తావు? వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అనుచరులు మాసుంటే ఎక్కువ పార్టీలు ఎవరైతే కష్టపడ్డారో లీడర్లను టార్గెట్ చేసి ఉసిగలిపి మాయమాటలు చెప్పి తీసుకుపోయి దాంట్లో బొందలు పడేసిన్లు. వాస్తవం ఎందుకు తెలుసుకున్నా నేను తెలుసుకున్నాక నా సొంత తమ్ముడే, మా తండ్రి మేకల తండ్రి శ్రీనివాస్ అని చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గరలో ఇదే మండలంలో పోలీస్ స్టేషన్లో పెట్టుకోసుకుని చనిపోతే అదే జాన్స్ మేడం ఇన్ఛార్జ్ మేడం ఆమెకు మరి ఎమ్మెల్యే గారు ఫోన్ చెప్పినా కూడా ఏం లేదు, మీ ఊరిందే తప్పన్నారు. బతుకున్నప్పుడు మా తమ్ముడికి ఏం చేయాలి, చనిపోయిన కూడా న్యాయం జరగాలి. కాబట్టి ఈ పార్టీకో దండం, మీకో దండం, మీ లీడర్ చక్కగా లేరు, మీ ఉన్న ఎమ్మెల్యే చక్కగా లేదు, ఈ జాన్స్ మేడం చక్కగా లేదు, ఎవరు లేరు అని అనుకుని సపోర్ట్గా నేను నా మిస్టేక్ అయిందని చెప్పేసి నా మాజీ మంత్రి రేపు దాకా సార్ నా రాజకీయ అసలు గురువు అతనే. వాళ్ళ మంది మాటలు నమ్మేసి నేను పోయి ఆ మంచి లీడర్ని దూరం పెట్టుకున్నాను. అందుకని నేను వచ్చిన దారిలోనే వెళ్ళిపోయాను తప్ప నాకు వద్దనుకున్న పార్టీగా. వాళ్ళ దగ్గర ఉంటే న్యాయం నా ప్రజలు క్రమశిక్షణ లేదు, పార్టీ 1% లేదు, వాళ్ళలో వాళ్ళకే పడట్లేదు, వాళ్ళకే పడట్లేదు. అత్త చేసే కోడల పెత్తనం మీద, కోడల సంస్కారం మీద అత్త పెత్తనం అన్నట్టుగా నడుస్తుంది తప్ప జనాలకు వాళ్ళు ఏం చేయలేరు. ఉన్నోళ్ళు అని చెప్పి జనాలకు మాయమాటలు చెప్పిండ్రు. ఎక్కడ గీత చేసేలేదు, చేయని కూడా పోరు. రేపు స్థానిక ఎలక్షన్కు వాళ్ళు ఎప్పుడు వస్తారని చూస్తారు. ఊరికిచ్చి కొట్టే రోజు వాళ్ళకి చాలా ఉన్నాయి, చెప్తూ కొడతారు. మా తండాలలో వచ్చిన జనాలలో, మా గిరిజన తండాలలో చెప్తూ కొడతారు వాళ్ళకు. ఇది 100%. కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు, ఏ లీడర్ వచ్చినా, ఏ కార్యకర్తకు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఇన్ఛార్జ్ మేడం చెప్పుకుని తిరుగుతుంది ఝాన్సీ, ఆమె వచ్చినా కూడా ఆడ చెప్తూ కొడతారు తండాలలో. ఇది 100%. అది దయాకర్ రావు లేని లోటు అనేది కూడా తెలిసిపోతుంది ఇక్కడ జనాలకు. ఇవాళ ఓడిపోయినా కూడా 15 నెలల నుండి ప్రతిరోజు ఏ టైం కంటే ఆ టైంకి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా దయాకర్ ఈగలాగా వాలిపోతున్నాడు జనాల మీద. ఏ సమస్య ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా తప్ప. ఎమ్మెల్యేలు కూడా జనాల గురించి ఆలోచించే కూడా తిరుగుతూ ఉన్నారు కదా, అంటే సమస్య ఎక్కడ ఏం లేదు. రైతులు చెప్తారు కదా, ఈ పంట పొలాలు ఒకసారి తిరిగి చూడండి చెప్తారు. వాళ్ళ భారీ గోసలు, వాళ్ళ గోసలు అంటే గోసలు ఉన్నాయి రైతుల దగ్గర. వీళ్ళు ఏం చేయలేరు బ్రదర్. వాళ్ళ దాంట్లో వాళ్ళకి పడాలి. వాళ్ళ దాంట్లో కొందరు లీడర్లే ఎందుకు పెట్టుకుని, ఎందుకు గెలిపించుకున్నాం, ఏదో తలకాయ కొట్టుకున్నారు తప్ప వాళ్ళతో ఒక్క పని కాదు. ఒక్క పని కాదు. గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు జరిగిన పనులే ఆయన చేసిన దానికే ఇప్పుడు వీళ్ళు చేయడానికి సాధన కావట్లేదు. ఇంకా వీళ్ళు చూసేది ఉంది 6 గంటలు మెట్లు కదా, 6 గంటలు లేదు, 420 హామీ లేదు, ఏం చేయలేరు. ఎక్కడంటే ఎక్కడ ఏం లేదు. వాళ్ళు కావాలని జనాలకు మాయమాటలు చెప్పిండు, ఉసగల్పిండు, ఏదో వచ్చి గెలిచిన తప్ప ఏం చేయరు. జనాలు కేసీఆర్ బయటికి రావాలి, ఆయన వస్తేనే మాకు ఏదో ఒకటి ఆ భయంతో. ఆయన మొన్న దయాకర్ ఇక్కడ ఏదో వాటర్ వస్తలేని చెప్పి ఇక్కడ దేవుడిపల్లి దగ్గర పోతే ఆయన పోయిన 2 రోజులకే వాటర్ రిలీజ్ చేసినాడు. మళ్ళీ మొన్న వీళ్ళు బంద్ చేసినాట. గట్లా లీడర్లు చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మాస్టర్లు కొంచెం గట్టి వాసి మీరు ఈ విధంగా చెప్పుకొస్తా ఉన్నారు కదా, కానీ ఝాన్సీ రెడ్డి గారు మేము చేసిన అభివృద్ధి పనుల్లో భాగంగా మాకు జనాలు ఆదరిస్తూ ఉన్నారు, నేను రాబోయే రోజులలో మళ్ళీ జెడ్పీటీసీగా నిలబడి గెలుస్తాను అన్నట్టు కూడా చెప్పుకొస్తా ఉన్నారు కదా. దీనికి ఎట్లా చూస్తారు? అంటే జనాలు మళ్ళీ నమ్మే ప్రసక్తిలో కనిపిస్తూ ఉన్నదా ఈ పాలకుర్తి నియోజకవర్గంలో? ఝాన్సీ రెడ్డి గారు వార్డు మెంబర్ కూడా గెలవరు, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అది జనాలే చెప్తారు. ఒక వార్డు మెంబర్ కూడా గెలవరు, చైర్పర్సన్ కాదు కదా. అసలు ఆమెతో ఏం కాదు. అసలు ఏసీలు ఏంటంటే జనాలు ఒక్కసారి మార్పు ప్రజాపాలన ఏదో జనాలకు మాయమాట చెప్పింది కదా, ఆ ఆలోచన పడి దేవరాసుడి దయాకర్ రావుని దూరం పెట్టుకున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాల కిందట కాంగ్రెస్ పార్టీ ఇట్లా మోసపోయి అంతకంటే ఎక్కువ ఇప్పుడు 10 నెలలు బాధపడుతున్నారు జనాలు అంత ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ బాధపడిన ఒక రైతు ఏడుస్తాను చూస్తున్నారు కదా. ఒక్కొక్క తండకు రాని, ఒక ఊరికి రాని, దయాకర్ వేసిన సీసీ రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, ఇలా పొలాల కాడ కూడా ఆయన బాటిల్ వేసిన రోడ్డు కూడా ఉన్నాయి. వీళ్ళు చేసేది ఏం లేదు. ఆయన చేసిన పనులకు రోడ్లు చీపురు పట్టుకొని ఊడ్చుకోవాలి తప్ప వీళ్ళు చేసే పని ఏం లేదు, ఏం చేయలేరు కూడా వాళ్ళు. అంతే. ప్రజలు అంటున్నారు కదా, చైర్పర్సన్ కాదు బ్రదర్, నెక్స్ట్ కాదు, ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా 1,00,000 మా దయాకర్ గెలుస్తాడు. మళ్ళీ పైన 100 సీట్లతో కేసీఆర్ వస్తాడు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా రేవంత్ రెడ్డి అనే ముచ్చడం మాత్రం ఎవరికి తెలియదు. అసలు ఏది మంచో ఏది చెడో ఇప్పుడు జనాలు మొత్తం అవగాహనతోటి ఉన్నారు. 100% కేసీఆర్ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో ఏమేమి చెప్పిండో అంతకంటే ఎక్కువ జనాలు ఇప్పుడు అనుభవించి అంటే వాళ్ళు ఉంటున్నారు. అంతే, ఇక అర్థమైంది, జనాలు కూడా అర్థమైపోయింది. అంటే ఇక్కడ మీ అంటే పాలకుర్తి నియోజకవర్గంలో ఎక్కువగా జనాలు ఎర్రబెల్లి దయాకర్ రావుని ఎందుకు ఆదరిస్తూ ఉన్నారు, పైన ఒక మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని ఎందుకు ఆదరిస్తూ ఉన్నారంటే ఏమని సమాధానం చెప్తారు? మళ్ళీ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీనే పట్టం కట్టబోతున్నారు అన్నట్టు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పుకొస్తే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినాం బ్రదర్,
100% కేసీఆర్ గారు 100 సీట్లతో గెలుస్తారు. మా దగ్గర దయాకరావు అంటారా 15-20 సంవత్సరాలు పాలకుర్తికి ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన ఎన్ని విధాలు పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆయన పనులు చేసిండు. అందుకని ఈసారి ఆమె ఝాన్సీ రెడ్డి దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి, ఫుల్ పైసలు అని చెప్పి ఫుల్ పుకారు లేపిండు. పైసా ఇచ్చుడు లేదు, పెట్టుడు లేదు. మాయ మాటలు నమ్మి నా లెక్కన అందరు బొందలు పడి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు తప్ప దాంట్లో ఎవరు ఉండరు. వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి అసలే లేదు. వాళ్ళకు కూడా రానున్న రోజులు కూడా వాళ్ళు ఇక్కడ ఉండరు. ఈ టైం ఎప్పుడు అయిపోతాం కూడా చూస్తున్నారు. అసలు వాళ్ళ కోడలికి ఇంట్రెస్ట్గా ఎమ్మెల్యేకు ఇంట్రెస్ట్ అసలే లేదు. ఇంట్రెస్ట్ లేదు ఆమెకు. ఈమె ఏదో చెప్పేసుకొని మంది మాటలు వచ్చింది తప్ప అక్కడ ఏం లేదు. వీళ్ళతో కాదు అంటే అసలు కానే కాదు వీళ్ళతో పని గంతేగా. అభివృద్ధి చేస్తున్నాము, అందుకనే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు దీనికి? నిజంగా వాస్తవంగా చేరికలు జరుగుతూ ఉన్నాయా ఇట్లా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వాళ్ళ లీడర్ను ఆపుకుంటే చాలు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చుడు కాదు. ఫస్ట్ వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ లీడర్ని కాపాడుకుంటేనే చాలా బెటర్. వాళ్ళకుంటే రాబోయే రోజుల్లో ఎవరు ఉండరు, వాళ్ళ దాంట్లో కూడా ఎవరు ఉండరు, అందరూ వచ్చేస్తారు. మా పోయిన వాళ్ళు వస్తారు, ఆడ ఉన్నోళ్ళు కూడా వచ్చేస్తారు. అసలు ఇక్కడ ఎమ్మెల్యే అత్త కోడలు వాళ్ళిద్దరం పడకనే వాళ్ళ దాంట్లో లీడర్ కూడా ఎవరు చక్కగా పని చేయట్లేదు. అదే జరుగుతుంది లాస్ట్కు.